గోదావరి జిల్లాలో జరిగిన మరో ప్రమాదం ఐదుగురిని బలికొంది. వరుస ప్రమాదాలతో గోదావరి జిల్లాలు అతలాకుతలమైపోతున్నాయి. రహదారులన్నీ కూడా రక్త సింధూరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. వరుస ఘటనలతో అనేక మంది మృత్యువాత పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. తాజాగా ఏడీబీ రోడ్డుకి సంబంధించి కాకినాడ నుంచి రాజానగరం వెళ్లే ఏడీబీ రోడ్ ఒడిస్లేరు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరొక ఇద్దరు తీవ్ర గాయాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. వారంతా కూడా కాకినాడ సముద్ర తీర ప్రాంతానికి సరదాగా గడిపేందుకు కుటుంబం, అంటే దాదాపుగా కుటుంబం ఫ్యామిలీ అంతా కూడా 7గురు కాకినాడ బీచ్ కి వచ్చారు. అక్కడ సరదాగా గడిపారు. తర్వాత తిరిగి ప్రయాణంలో మరి దాదాపు ఒక 20 నిమిషాలు ప్రయాణం చేస్తే వారి స్వగ్రామం స్వపట్నం వచ్చే తరుణంలో ఒడిస్లేరు జంక్షన్ వద్ద ఎదురు వెళ్తున్న ఈ మిల్క్ కు సంబంధించిన ట్యాంకర్ ను వీరు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, అదేవిధంగా ఇద్దరు మగవాళ్ళు, పెద్దవాళ్ళతో పాటు ఒక చిన్నారు కూడా మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. ఐదుగురు మృత్యువాడతో ఆ ప్రాంతం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. మంత్రులు కందులు దుర్గేష్ తో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ప్రాంతానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాతులు ఎవరైతే రాజమండ్రి ఏరియా ఆసుపత్రిలో, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్య కాలంలో అదే ప్రాంతం, అంటే ఇటు రాజనగరం ఒడిసేరు ప్రాంతంలో ఈ ప్రమాదం ఇప్పుడు సంభవించగా 2 రోజుల కిందట ఇదే రాజనగరానికి సంబంధించి రాజమండ్రి వెళ్లే రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా 4గురు మృత్యువాత పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ మధ్య కాలంలో వరుసగా ప్రమాదాలు గోదావరి జిల్లాని కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. గోదావరి ప్రాంతాల్లో నీటి మునిగి అనేక మంది చనిపోవడం ఒక రకమైన ప్రమాదం అయితే, రోడ్డు యాక్సిడెంట్ లో వరుసగా ఏ ప్రమాదం జరిగినా 3 నుంచి 5 వరకు కూడా చనిపోవడం అనేది బాధాకరమైన విషయం కూడా చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం అతివేగమే దీనికి ప్రమాదాలకు కారణం అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు రోడ్డు పక్కన కొన్ని ప్రాంతాల్లో పర్మిషన్ లేనప్పటికీ ఈ నిద్ర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లారీలు రోడ్డు పక్కన ఆపుతుంటారు. అలాంటి తరుణంలో ఈ అతివేగంగా వెళ్లి కంట్రోల్ చేసుకోలేకుండా ఆ లారీలను కూడా గుద్దేసి ప్రమాదాల బారిన పడిన పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఏది ఏమైనా జాతీయ రహదారికి సంబంధించి, ప్రధాన రహదారులకు సంబంధించి అధికార యంత్రాంగం ప్రమాదాలు నివారించేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందో కానీ తగ్గుముఖం పట్టలేని పరిస్థితి మాత్రం నెలకొంది. తాజాగా ఈ రాజమండ్రి కాకినాడ ఏడీబీ రోడ్డుకి సంబంధించి ఒడిసిలేరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు మృత్యువాత పడ్డారు. ప్రధానంగా చిన్నారితో పాటు 2 మహిళలు, మరో 2 పెద్దవాళ్ళు, మొత్తం 5గురు ప్రాణాలు విడవగా మరొక 2 రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ వీడియో, అంటే ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చూడగా అత్యంత స్పీడ్ గా వెళ్ళిపోవడంతో ఎదర్ పార్ట్ అంతా కూడా కారుకి సంబంధించి ఆ లారీ కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఘటనా ప్రాంతానికి పోలీసులు చేరుకుని క్షతగాతులను తరలించారు. 5గురిని మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల ముందు ప్రయాణం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నది ముఖ్యంగా ప్రయాణికులంతా కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.